శ్రోతలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం వినబోయే కథ దిగంబర రహస్యం. ఒక ఋషి అడవుల్లో చాలా సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసి గొప్ప విద్యలు చాలా వాటిని సాధించాడు. ఒకనాడు ఆయన అడవిలో ఒక పెద్ద చెట్టు కింద ధ్యానంలో కూర్చొని ఉండగా హోరున గాలితో కూడిన వాన ఒకటి మొదలైంది. అలా మొదలైన వాన చాలాసేపు కొనసాగింది. వానలో తడవకుండా ఉండాలని ఋషి చాలా ప్రయత్నించాడు. దగ్గరలోనే ఉన్న పొదల చాటుకు వెళ్ళాడు. తను కూర్చున్న చెట్టు మొదలకు అంటి పెట్టుకొని ముడుచుకొని కూర్చున్నాడు. ఎంత చేపైనా వాన చినుకులను ఆయన జయించలేకపోయాడు. బాగా తడిసిపోయాడు. వాన చాలాసేపు కురిసింది. ఆయన వేసుకున్న ఉత్తరీయం శరీరం మొత్తాన్ని పూర్తిగా కప్పటం లేదు. అందువల్ల అసలే శుష్కించిన ఆ ఋషి శరీరం వణకడం మొదలుపెట్టింది. చాలాసేపు జోరుగా కురిసిన తర్వాత వాన ఆగిపోయింది. గాలి కూడా తగ్గింది. అడవంతా నిశ్శబ్దం ఆవరించింది. పారే వాననీటి శబ్దాలు స్పష్టంగా వినబడుతున్నాయి. ఆ సమయానికి పశువులు కాసే పిల్లవాడొకడు ఋషి కూర్చున్న చెట్టు ముందు నుండి పోతున్నాడు. మేపడం కోసమని తను అడవికి తోలుకొచ్చిన పశువులను వాడు ఊరి వైపుకు తోలుకుపోతున్నాడు. అతని దుస్తులు ఏమాత్రం తడిసిలేవు. పొడి పొడిగా ఉన్న బట్టలతో పిల్లవాడు చాలా హుషారుగా పశువుల్ని తోలుకొని పోతున్నాడు. పైగా అతను వాన మీద ఒక మంచి జానపదాన్ని కూడా రాగయుక్తంగా పాడుకుంటూ పోతున్నాడు. కులాసాగా ఋషికి ఆశ్చర్యం వేసింది. ఆయన అనుకున్నాడు, ఎన్ని విద్యలు నేర్చినాను నేను, కానీ వానలో తడవలేకుండా ఉండే విద్యను మాత్రం నేర్చుకోలేకపోయాను. ఈ పిల్లవాడిని చూస్తే ఏ విద్య నేర్చినట్లు లేడు, కానీ వానకి ఏమాత్రం తడవలేదు కదా, ఏమిటో ఆ విద్య అని ఆ రాత్రంతా ఆయనకు సరిగ్గా నిద్ర పట్టలేదు. అంత చిన్న పిల్లవాడు ఇంతటి విద్యని ఎక్కడ నేర్చాడో తెలుసుకోలేకపోతున్నాడు. ఇక నిద్ర పట్టేటట్లు లేదు. తెల్లవారిన క్షణం నుండి ఆయన అబ్బాయి ఎప్పుడు పశువులు తోలుకు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. అంతలోనే అబ్బాయి హై డుర్ డుర్ అని పశువులను అదిలించుకుంటూ అక్కడికి వచ్చాడు. ఉండబెట్టలేని ఋషి అడిగాడు, అబ్బాయి, నిన్న జోరుగా వాన కురిసిన తర్వాత కూడా నువ్వు ఏమాత్రం తడవకుండా పొడి పొడిగా ఉన్న బట్టలతో ఊరివైపుకి పోవడం నేను గమనించాను. ఈ అడవిలో ఆ వానకు తడవకుండా నువ్వెలా ఉండగలిగావు అని అడిగాడు. పిల్లవాడు సిగ్గుపడుతూ నవ్వాడు. ఓ అదా, ఏమీ లేదు స్వామి, వాన వస్తుందని అనిపించగానే గోచి తప్ప మిగిలిన బట్టలన్నీ విప్పేసి నా దగ్గరున్న లొట్టి అంటే చిన్న కుండలోకి దురికేశాను. అంటే అందులో మడత పెట్టి లోన పెట్టేశాను. ఇక వాన మొదలవగానే ఆ లొట్టిని ఒక రాయి మీద బోర్లించి పెట్టేశాను. నేను వెళ్ళి చెట్టు కింద నెమర్లు వేస్తూ నిలబడి ఉన్న నా బంగారు ఆవుల నీడను కూర్చున్నాను. అంతే, నేను పెద్దగా తడవలేదు. నా బట్టలు అసలే తడవలేదు అన్నాడు. వానకు తడవని విద్యలోని మర్మం అర్థమైంది ఋషికి. ఋషి చిరునవ్వు నవ్వాడు. బాగుంది కదండి కథ. ఆ పిల్లవాడు తెలివితేటలు. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.